అసలు కాన్స్టిట్యూషన్ని ఎట్లా అమెండ్ చేస్తారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం చూడాల్సింది ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ ఆర్టికల్ ఏం చేస్తుందంటే, దిస్ ఆర్టికల్ గివ్స్ పార్లమెంట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం అనేది ఈ ఆర్టికల్ పార్లమెంట్కి ఇస్తుంది. అయితే ఈ అమెండ్మెంట్ అనేది ఈజ్ ఇట్ అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ పార్ట్నైనా సరే అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉందా అంటే ఆన్సర్ ఏంటి? నో. దిస్ అమెండింగ్ పవర్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, ఇట్ హ్యాస్ రెస్ట్రిక్షన్స్. ఏ పార్ట్ని అమెండ్ చేయలేదు? పార్లమెంట్ కెనాట్ టచ్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని పార్లమెంట్ అసలు టచ్ చేయలేదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని పార్లమెంట్ అమెండ్ చేయలేదు, మార్చలేదు. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది? బేసిక్ స్ట్రక్చర్ లేదా మౌలిక స్వరూపం, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ అనేది మార్చలేదు. ఆర్టికల్ 368 ద్వారా తనకు లభిస్తున్న ఈ అమెండింగ్ పవర్, సవరణ చేసే అధికారం అనేది లిమిటెడ్, బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయలేదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు మనం గమనించాలి. అమెండ్మెంట్ అనే పదం మనం వాడుతున్నప్పుడు కాన్స్టిట్యూషన్ని మనం అమెండ్ చేస్తున్నాము అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 3 రకాల అమెండ్మెంట్స్ మనం మాట్లాడుకోవాలి. మొదటిది సింపుల్ మెజారిటీతోనే చేయగలిగే అమెండ్మెంట్స్. దెర్ ఆర్ సర్టెన్ అమెండ్మెంట్స్ విచ్ కెన్ బి డన్ యూజింగ్ సింపుల్ మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రాన్ని యాడ్ చేసాం అనుకోండి. కొత్త రాష్ట్రాన్ని యాడ్ చేయడం, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. న్యూ స్టేట్స్ని మనం యాడ్ చేయడం కావచ్చు, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అబాలిష్ చేయడం కావచ్చు, క్రియేషన్ చేయడం కావచ్చు. ఇట్లాంటి వాటికి సింపుల్ మెజారిటీ ఈజ్ ఇనఫ్. దానికి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? మెజారిటీ ఆఫ్ దోస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు సభలో ఎంతమంది హాజరయ్యి ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో మెజారిటీ అంటే అర్థం ఏంటి? మోర్ దాన్ 50%. by 2+1 అనమాట. అది వస్తే మనకి ఇటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసేయచ్చు. అంటే ప్రతి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి స్పెషల్ మెజారిటీ అక్కర్లేదు, కొన్ని సింపుల్ మెజారిటీతోనే చేయొచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఆర్డినరీ లెజిస్లేషన్ని మనం ఏ మెజారిటీతో అయితే అప్రూవ్ చేసుకుంటామో ఆ మెజారిటీని మనం ఏమంటాం? వై కాల్ ఇట్ సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీతో ఎటువంటి వాటిని చేయొచ్చు? ఇట్లాంటివి లెజిస్లేటివ్ కౌన్సిల్ని ప్రారంభించడం కావచ్చు, క్లోజ్ చేయడం కావచ్చు, కొత్త స్టేట్స్ని యాడ్ చేయడం, ఇట్లాంటి వాటికి సింపుల్ మెజారిటీ ఈజ్ ఎనఫ్. అలాగే ఎమోల్యుమెంట్స్, వాటిని కొన్ని షెడ్యూల్స్లో మార్పులు తీసుకొచ్చేటప్పుడు, లైక్ సెకండ్ షెడ్యూల్లో మనకి ఎమోల్యుమెంట్స్ ఉంటాయి. అంటే మనకు వచ్చే శాలరీస్ ఇవన్నీ కూడా ఎంపీస్కి, వీళ్ళకి వాటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ని చేంజ్ చేయడానికి కూడా మనకి సింపుల్ మెజారిటీ ఈజ్ ఎనఫ్. నౌ అండ్ వాట్ ఆర్ ద అదర్ సెనారియోస్? ఇంకే సెనారియోస్ మనకు ఉన్నాయి? సెకండ్ వచ్చేసి, ఇక్కడ మీకు స్పేస్ సరిపోవట్లేదు, నెక్స్ట్ పేజ్లో చెప్తాను. సో సెకండ్ వచ్చేసి మనకి అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీతో అమెండ్ చేయడం అంటే ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డిపిఎస్పీస్ కావచ్చు, సిగ్నిఫికెంట్ పోర్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటప్పుడు వీ నీడ్ స్పెషల్ మెజారిటీ. అయితే స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అని కూడా మనకి తెలియాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇక్కడ స్పెషల్ మెజారిటీ అంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. కండిషన్ 1 వచ్చేసి టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. యూ కెన్ సే ఆఫ్ ఈచ్ హౌస్. A majority of total membership of each house. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ హౌస్, లోక్సభ తీసుకుందాం. లోక్సభ యొక్క టోటల్ మెంబర్షిప్ 540 అనుకోండి. లోక్సభ టోటల్ మెంబర్షిప్ 540 అనుకుంటే అప్పుడు మీకు ఎంత మెజారిటీ కావాలి? by 2+1 అంటే 271. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాక్చువల్ ఫిగర్స్ నేను యూజ్ చేయట్లేదు. ఇది కండిషన్ 1. ఒక కండిషన్ 1తోనే స్పెషల్ మెజారిటీ అయిపోయిందంటే కాదు, 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే స్పెషల్ మెజారిటీ వచ్చినట్టు. మరి సెకండ్ కండిషన్ ఏంటి? ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2/3
2/3 of those present and voting. 2/3 ఆఫ్ దోస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈచ్ హౌస్లో అంటే లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలో కూడా ఆ రోజు సభకి ఎంతమంది హాజరయ్యారు ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. సో 540 దాని స్ట్రెంత్ అనుకుందాము. అయినప్పటికీ 460 మంది హాజరయ్యారు, కానీ 450 మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి. సో 450లో 2/3 ఇంటూ 2/3 వేయండి, ఇదంతా వచ్చింది 150. సో 300. సో మినిమం 300 మెంబర్స్ దానికి ఎస్ చెప్పాలి. 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు స్పెషల్ మెజారిటీ వచ్చినట్టు. సో స్పెషల్ మెజారిటీతో ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో కూడా అంటే లోక్సభ మరియు రాజ్యసభ 2 చోట్ల కూడా స్పెషల్ మెజారిటీతో బిల్లు అప్రూవ్ అవ్వాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్. అండ్ దేర్ ఈస్ థర్డ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్. థర్డ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ ఏంటి అంటే అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్. అంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో అమెండ్మెంట్ చేయడంతో పాటు స్టేట్స్ కూడా రాటిఫై చేయాలి. ఇది దేనికోసం? ఎనీథింగ్ దట్ ఎఫెక్ట్స్ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ప్రభావితం చేసే ఏదైనా అమెండ్మెంట్ని మనం తీసుకొస్తే పార్లమెంట్తో పాటు రాష్ట్రాల అనుమతి కూడా అవసరం. అయితే రాటిఫికేషన్ బై స్టేట్స్ అంటే అర్థం ఏంటి? అన్ని రాష్ట్రాలు ఇవ్వాలంటే లేదు, అన్ని రాష్ట్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. 50% బై ఎటువంటి మెజారిటీ? సింపుల్ మెజారిటీ. అక్కడ రాష్ట్రాల అసెంబ్లీస్లో మళ్ళీ స్పెషల్ మెజారిటీ అక్కర్లేదు, సింపుల్ మెజారిటీతో అప్రూవల్ అయినా సరిపోతుంది. కానీ మోర్ దాన్ 50% స్టేట్స్ దాన్ని రాటిఫై చేయాలి. మోర్ దాన్ 50% స్టేట్స్ దాన్ని రాటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి? ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అనే వ్యక్తి సెంటర్కి మాత్రమే కాదు అందరికీ ప్రతినిధి కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఫెడరల్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసే అంశాలు, ఇప్పుడు జిఎస్టీ లాంటి అంశాలు, ఇవన్నీ కూడా మనకి ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు కాబట్టి అటువంటి వాటిని మనం కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయాలంటే పార్లమెంట్తో పాటు రాష్ట్రాల అనుమతి కూడా మస్ట్ అండ్ షుడ్. రాష్ట్రాలు కూడా వాటికి అప్రూవల్ అనేది ఇవ్వాలి. ఇది థర్డ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్. ఫస్ట్ది సింపుల్ మెజారిటీతో చేసేవి, రెండోది స్పెషల్ మెజారిటీతో చేసేవి, మూడోది స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై స్టేట్స్. ఈ 3 రకాల అమెండ్మెంట్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇది మాత్రమేనా అంటే ఇంకా మీరు గమనించాల్సింది యూ షుడ్ ఆల్సో నో అబౌట్ ప్రొసీజర్. ఇప్పుడు నేను ఎన్ని ఓట్లు కావాలి ఏంటనే చెప్పాను, కానీ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ఇనిషియేషన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియేషన్. ఈ అమెండ్మెంట్కి సంబంధించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించిన బిల్ అనేది ఎవరు పెట్టచ్చు? ఏ హౌస్లో పెట్టచ్చు? ఇట్ క్యాన్ బి ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పెట్టచ్చు. సో దీన్ని ఏ సభలోనైనా ఇనిషియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. అయితే బిల్లుని ఎవరు ప్రవేశపెట్టచ్చు దాన్ని ఇంట్రొడక్షన్ అంటాం. ఇట్ కెన్ బి ఎ మినిస్టర్ ఆర్ ఎ ప్రైవేట్ మెంబర్. మినిస్టర్ అయినా చేయొచ్చు లేదా ప్రైవేట్ మెంబర్ అయినా చేయొచ్చు. మినిస్టర్కి ప్రైవేట్ మెంబర్కి డిఫరెన్స్ ఏంటి? మినిస్టర్ ఇస్ సమ్మన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్లో భాగమైన వ్యక్తి, ఎగ్జిక్యూటివ్లో భాగం కాని వ్యక్తి మనకి ప్రైవేట్ మెంబర్ అవుతారు. ఎవరైనా సరే చేయొచ్చు. మరి దీనికి ప్రయర్ పర్మిషన్ అవసరమా? ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ అనేది అవసరమా? నాట్ రిక్వైర్డ్. ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ అనేది అవసరం లేదు. ఎవరి పర్మిషను తీసుకోక్కర్లేదు. డైరెక్ట్గానే ఒక ప్రైవేట్ మెంబర్ కానీ మినిస్టర్ కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ యూ ఓటింగ్. ఈచ్ హౌస్ రెండిట్లోనూ పెట్టవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ స్పెషల్ మెజారిటీతో బోత్ లోక్సభ మరియు రాజ్యసభలో అదేమవ్వాలి? అప్రూవ్ అవ్వాలి. ఒక సభలో అప్రూవ్ అయ్యి ఇంకో సభలో వీగిపోయినా సరే చెల్లదు. ఒక సభలో అయ్యి ఇంకో సభలో వీగిపోయినా సరే చెల్లదు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. 2 సభల్ని కలిసి సమావేశపరిచే ఆప్షన్ అనేది లేదు. దేర్ ఇస్ నో ప్రావిజన్. 2 సభల మధ్య డెడ్ లాక్ వచ్చిందనుకోండి, అంటే ఒకళ్ళు ఒప్పుకొని ఇంకోళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే జాయింట్ సిట్టింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉందంటే లేదు. 2 విడివిడిగా ఒప్పుకోవాలి. దేర్ ఇస్ నో ఆప్షన్ కాల్డ్ ఆప్షన్ ఫర్ జాయింట్ సిట్టింగ్ అనేది మైండ్లో పెట్టుకోండి. సో 2 సభల్లో స్పెషల్ మెజారిటీతో అప్రూవల్ అయిపోతే అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి? ప్రెసిడెన్షియల్ అసెంట్. ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ ఇవ్వాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, సార్ ఎంత చేసిన తర్వాత ప్రెసిడెంట్ రిజెక్ట్ చేస్తే, సో ప్రెసిడెంట్కి ఆ పవర్ లేదు. సో ఇక్కడ ప్రెసిడెంట్
హీ కెనాట్ రిటర్న్ ఇట్, దాన్ని రిటర్న్ చేయలేరు. అలాగే హీ కెనాట్ విత్ హోల్డ్ ఇట్, దాన్ని తన దగ్గర పెట్టుకొని అప్రూవల్ ఇవ్వకుండా ఆగలేరు. సో ఈజ్ బౌండ్ టు గివ్ అప్రూవల్. ప్రెసిడెంట్కి అప్రూవల్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ. హీ డజంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్, హీ కెనాట్ విత్ హోల్డ్ ఇట్. దిస్ ఈజ్ యాజ్ పర్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో దాన్ని రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ ఆప్షన్ కూడా లేదు. హీ ఆల్సో కెనాట్ రిటర్న్ ఫర్, ఆల్రెడీ చెప్పాను, రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ చేయలేరు, విత్ హోల్డ్ కూడా చేయలేరు. ఈజ్ బౌండ్ టు అప్రూవ్ ఇట్, హీ షుడ్ అప్రూవ్ ఇట్. కాన్స్టిట్యూషన్ అతనికి వేరే ఆప్షన్ ఇక్కడ ఇవ్వట్లేదు. కాన్స్టిట్యూషన్ వేరే ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మళ్ళీ చెప్తున్నాను. సో దీన్ని ఉపయోగించి కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్నైనా సరే అమెండ్ చేయొచ్చు అంటే నో, దేన్ని అమెండ్ చేయలేరు? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మనం అమెండ్ చేయలేము. మీరు ఏదన్నా చేయొచ్చు, బట్ యూ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి టచ్డ్. ఎంత మెజారిటీతో చేసినా సరే బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం టచ్ చేయలేరు, విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై కేశవానంద భారతి కేస్. మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది, యూ కెనాట్ టచ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనగానే మీకు గుర్తు రావాల్సిన, తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని నేను కవర్ చేసేసాను. ఇది మైండ్లో పెట్టుకోండి.